హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 129. మళ్ళీ రుద్ర గుర్తుకు రాగానే వేద మొహం చిన్నబోయింది. ఏంటక్క, బావ పేరు తీయగానే మళ్ళీ డల్ అయిపోయావు నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పక్క? బావగారు త్వరగానే ఆయన పని పూర్తి చేసుకొని వస్తారు, కానీ నువ్వు ఇలా డల్ అవ్వకు. మా అక్క అల్లరి చేస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నీకోసం అందరూ బాధపడుతున్నారు. చూడు, నువ్వు ఏడుస్తున్నావని చరణ్ చిన్నబావగారు అస్సలు బాలేరు. ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు. నీకోసమే ఇంట్లో ఉండిపోయారు. ఫోన్ చేసినప్పుడల్లా సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. వాళ్ళు నీకోసమే ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వంటే వీళ్ళందరికీ, మా అందరికీ ఎంత ఇష్టమో నీకు తెలియదా చెప్పు? నువ్వెప్పుడు ఇలా లోన్లీగా ఫీల్ అవ్వకూడదక్క. నీకు మేమందరం ఉన్నాం. బావగారు ఏమైనా వెళ్ళి అక్కడే ఉంటారా ఏంటి? మళ్ళీ వస్తారు. నువ్వు బావగారు వచ్చే వరకు హ్యాపీగా సంతోషంగా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆయన కూడా నీకోసం త్వరగా ఆయన వర్క్ ఫినిష్ చేసుకొని నీకోసం రెక్కలు కట్టుకొని ఇక్కడ వాళ్తారు. సరేనా? నువ్వు ఇప్పుడు ఇలా ఉండి ఆరోగ్యం పాడు చేసుకోవద్దక్క. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు కదా, నీ కడుపులో బేబీ కూడా ఉంది కదా. చెప్పు, ఏడవకుండా ఉంటావు కదా అంది సమీర. అంది వేద. అది మా వేద అక్క అంటే ఇలా డేరింగ్గా ఉండాలి. ఇంకా నీకోసం బావ త్వరగా వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేలాగా చేయాలి. కానీ నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పక్క? నువ్వు బావగారి కోసం ఏడవడం కాదక్క, బావగారే నీకోసం ఏదైనా చేసేలాగా చేసుకోవాలి. ఓకేనా అంది సమీర. అని వేద చిన్నగా నవ్వుతూ శ్రావణితో కూడా కాసేపు మాటల్లో పడింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వేదతో చాలాసేపు మాట్లాడాక ఇక చీకటి పడుతూ ఉంటే సమీర శ్రావణి వేదకి చెప్పి కిందికి వచ్చారు. జాగ్రత్త అక్క, మాకు వీలైనప్పుడల్లా నిన్ను వచ్చి కలుస్తూ ఉంటాము. లోన్లీగా అస్సలు ఫీల్ అవ్వకు. వెళ్ళొస్తామక్క, బాయ్ అని చెప్పి వేదకి ఇష్టమైన బోలెడు చాక్లెట్స్ వేదకి ఇచ్చేసి ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కిందికి వచ్చారు. హాల్లోనే ఉన్న చరణ్, మీనాక్షి గారు మనోహర్ గారిని చూసి ఇక వెళ్ళొస్తామత్తయ్య, లేట్ అవుతుంది అంది సమీర. డిన్నర్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా, ఇప్పటి వరకు ఉన్నారు అన్నారు మీనాక్షి గారు. అయ్యో పర్లేదు అత్తయ్య, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తింటాములేండి, ఇప్పుడు వెళ్తాం. అవును, చిన్న బావగారు ఎక్కడున్నారు అని అంది. శౌర్య వాడి రూమ్లోనే ఉన్నాడమ్మా. హో అలాగే అత్తయ్య అని అక్క బావగారికి చెప్పేసిరా వెళ్తున్నామని అంది సమీర వాళ్ళ అక్కతో. నేనా అంది శ్రావణి పెద్ద పెద్ద కళ్ళతో ఆ కళ్ళకి ఉన్న కళ్ళజోడు సరిచేసుకుంటూ. నువ్వే ఇలా బావగారి దగ్గరికి వచ్చి ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోతే చాలా చండాలంగా ఉంటుంది. వెళ్ళక్క. పర్లేదు తల్లి వెళ్ళు, అదిగో అదే శౌర్య రూమ్ అని మీనాక్షి గారు చూపించేసరికి మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ అతడి రూమ్లోకి వెళ్ళేసరికి శౌర్య బెడ్ మీద కూర్చొని కనిపించాడు. మెల్లిగా శౌర్య గారు అని పిలిచింది శ్రావణి అతడిని చూసి. ఏంటి కళ్ళజోడు పాపా, ఇలా నా రూమ్కి వచ్చావు అని కళ్ళు ఎగరేసి శౌర్య ఆమె దగ్గరికి వస్తూ ఉన్నాడు. చెల్లి నేను వెళ్తున్నాం శౌర్య గారు, మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను. ఏం చేస్తుంది వేద? మళ్ళీ అలాగే డల్గా ఉందా? ఏమైనా మాట్లాడిందా? ఇప్పుడు కాస్త పర్లేదు శౌర్య గారు, కానీ అక్క కాస్త డల్గానే కనిపిస్తుంది. మీరు చూస్తూ ఉండండి అక్కని. చెల్లి ఇంటికి వెళ్దాం అంటుంది, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేయనా? కాల్ ఇంటికి వెళ్ళాక చేయండి మేడం, కానీ ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళొచ్చు కదా అని శ్రావణి చేయి పట్టుకొని మెల్లిగా దగ్గరికి లాక్కున్నాడు శౌర్య బాబు. అయ్ బాబోయ్, ఏం చేస్తున్నారు శౌర్య గారు? అత్తయ్య మావయ్య ఇంకా చెర్రి అందరూ బయటే ఉన్నారు, వదలండి అంది భయంగా. శౌర్య శ్రావణిని దగ్గరికి లాక్కోవడంతో అయ్ బాబోయ్ ఏం చేస్తున్నారు శౌర్య గారు? అత్తయ్య మావయ్య చెల్లి చరణ్ అందరూ బయటే ఉన్నారు,
ప్లీజ్ వదలండి అంది శ్రావణి పాప వణికిపోతూ. పాపం బయటే ఉన్నారు, నేను కాదు అనట్లేదు, కానీ మన రూమ్లోకి వచ్చి మనం ఏం చేస్తున్నామో చూడరు కదా కళ్ళజోడు పాప. ఆ మాత్రం తెలివి కూడా లేకపోతే ఎలా కళ్ళజోడు అని ఆమె కళ్ళజోడు తీశాడు శౌర్య మెల్లిగా. అయ్యో శౌర్య గారు, అదెందుకు తీస్తున్నారండి? అది తీస్తే నాకు సరిగ్గా కనపడి చావదు అని అంది శ్రావణి. ఆమె మాటలకి శౌర్య చిన్నగా నవ్వుతూ, ముద్దు పెట్టేటప్పుడు అది అడ్డొస్తుంది మరి నాకు, అందుకే తీసేస్తున్నా అన్నాడు శౌర్య. ఏంటి ముద్దు పెట్టడానికి అంటే? ఇప్పుడు మీరు ముద్దు పెడతారా? ఏం అవసరం లేదు, నాకు భయంగా ఉంది, ప్లీజ్ వదలండి శౌర్య గారు. నేను ఇలా వచ్చి ఇక్కడే మీ రూమ్లోనే ఉండిపోతే అందరూ ఏమనుకుంటారో, వదలండి శౌర్య గారు, నాకు భయంగా ఉంది ప్లీజ్ అని గింజుకుంటూ ఉంటుంది శ్రావణి. మెల్లిగా గుసగుసగా అరుస్తూ శౌర్య చేతుల్లో నుండి, నేను ఒక ముద్దు మాత్రమే పెట్టాలి అనుకున్నాను, కానీ కళ్ళజోడు నువ్వు ఎక్కువ చేసి నాతో ఇంకా ఎక్కువగా చేయించాలి అని చూడకు, అర్థం అవుతుందా అని మనోడు మెల్లిగా చెప్పిన చాలా స్ట్రాంగ్ వాయిస్లో చెప్పడంతో శ్రావణి పాప అతడి చేతులు ఆమె ఒంటి మీద ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే కట్టెలా బిగుసుకుపోయింది. దాంతో శౌర్య చిన్నగా నవ్వుతూ, గుడ్ గుడ్, ఇలానే కోఆపరేట్ చేసావనుకో, అప్పుడు నేను నిన్ను త్వరగా పంపించేస్తాను, ఓకేనా అని అతడి 2 చేతుల్లో ఆమె నడుముని పట్టుకొని ఆమె పెదాలను కిస్ చేయడానికి అతడి దగ్గరగా వస్తూ ఉంటే కళ్ళు బిగించేసింది శ్రావణి పాప వణుకుతున్న పెదాలతో. ఆమె భయాన్ని చూసి అతడు నవ్వుతూ మెల్లిగా అతడి పెదాలతో ఆమె పెదాలను తాకనట్టుగా ఒక ముద్దు పెట్టి అతడు దూరం జరిగేసరికి మెల్లిగా ఒక కన్ను తెరిచి చూసి అతడి నవ్వుని చూసి తల కిందికి వంచేసింది శ్రావణి సిగ్గుగా. నువ్వు పెళ్ళయ్యాక కూడా ఇంతలా ఇలాగే సిగ్గుపడ్డావనుకో, బలవంతంగా అయినా దగ్గరికి తీసేసుకుంటా చెప్తున్నా. ముందు ఆ భయాన్ని కాస్త పక్కన పెట్టండి మేడం అని మళ్ళీ శౌర్యనే కళ్ళజోడు ఆమెకు పెట్టేసి, పద అని ఆమె నడుము చుట్టూ చేవేసి ఆమెను బయటికి తీసుకొస్తూ ఉంటే, అబ్బా శౌర్య గారు ప్లీజ్, ఇప్పటికే భయపడి చచ్చిపోతున్నాను, మీరు ఇలా నేను కంగారు పడే పనులు చేయకుండా చేయి తీయండి అని అంటుంది శ్రావణి ఏడుపు మొహం పెట్టుకొని. ఇక అలా ఏడుపు మొహం చూసి శౌర్య ఆమెకు కాస్త దూరం జరగడంతో పరుగున శ్రావణి వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చింది. శౌర్య కూడా హాల్లోకి రావడంతో, చిన్న బావగారు బాయ్, అత్తయ్య మావయ్య బాయ్, చెర్రీ బాయ్, అక్కని జాగ్రత్తగా చూసుకోండి, వెళ్ళొస్తాం మేము, పద అక్క అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు బయటికి రావడంతో చరణ్ శౌర్య వాళ్ళిద్దరిని పంపించడానికి బయటికి వచ్చారు. సమీర డ్రైవింగ్ సీట్లో కూర్చోవడంతో శ్రావణి ఆమె పక్కన కూర్చుంది. ఇంటికి వెళ్ళాక కాల్ చేయండి అని చరణ్ చెప్పడంతో ఇద్దరు తలలు ఊపి అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక చరణ్ శౌర్య ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కాసేపు ఆఫీస్ వర్క్ ఇంట్లోనే చేసి డిన్నర్ వేదకి వాళ్ళిద్దరి తీసుకువెళ్ళి డిన్నర్ తినిపించేసి ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా ఇచ్చేసి కాసేపు ఆమె దగ్గరే కూర్చున్నారు. ఏదైనా వర్క్ ఉంటే చూసుకోండి బావా, నేను పడుకుంటానులేండి, కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది వేద. షూర్నా అని అనుమానంగా అడిగాడు చరణ్. అంది వేద. ఓకే జాగ్రత్త అని చరణ్ శౌర్య ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా, ఇక వర్క్ బోలెడు ఉండడంతో. ఇద్దరు నైట్ అంతా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే వేద మధ్యాహ్నం అంతా పడుకోవడంతో తనకి నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లి మెల్లిగా 12 గంటలకి కిందికి వచ్చేసరికి చరణ్ రూమ్లో లైట్ వెలుగుతూ ఉంటే అతడు రూమ్లోకి వెళ్ళేసరికి అతడు వర్క్ చేస్తూ కనిపించాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని కొత్త వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.